మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు సర్వశక్తిగల నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు శుభములు. మీరు అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యదానాలను అనుసరిస్తూ మీరు వ్యక్తిగతంగా కుటుంబంగా ఆశీర్వదించబడుతున్నారని నమ్మి దేవాదేవుని స్తుతిస్తున్నాను. అలాగే ప్రార్థనాపూర్వకంగా మేము కూడా వీటిని మీ ముందుకు తీసుకొని రావడానికి దేవుడు మాకు చూపుచున్న కృపను బట్టి కూడా దేవాదేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో ఒక భాగాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 5వ వచనంలో నీ భాగం. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను. యెషయా హిజ్కియాతో అంటూ ఉన్నాడు, నీవు కొద్ది దినాల్లో మరణం కాబోతూ ఉన్నావు, నీ ఇంటిని చక్కబరుచుకో అని చెప్పి యెషయా వెళ్ళిపోతున్నాడు. యెషయా ఎప్పుడైతే వెళ్ళిపోయాడో ఆ సందేశాన్ని, ఆ వర్తమానాన్ని స్వీకరించినటువంటి హిజ్కియా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా, నీ కన్నీళ్లు విడిచుచు హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. ఆ కన్నీటిని విడిచి హిజ్కియా ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడో, కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ప్రార్థన చేశాడో, ఆ కన్నీటిని చూచి ఆ ప్రార్థనను అంగీకరించి యెషయాను హిజ్కియా దగ్గరకు మరలా పంపిస్తున్నాడు. నీ ఆయుష్కాలాన్ని పొడిగించబోతున్నాను అని చెప్పి అనే సందేశాన్ని యెషయా హిజ్కియా దగ్గర తీసుకొని వస్తూ ఉన్నాడు. ఈ సందర్భంలో హిజ్కియా చేసినటువంటి ప్రార్థనను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. నీ కన్నీళ్లను చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి తిని. హిజ్కియా ఎప్పుడైతే కృపతో జ్ఞాపకం చేసుకో అని ప్రార్థన చేశాడో, ఆ ప్రార్థన అంగీకరించి 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియాకు దేవుడు పొడిగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాస్తవానికి అక్కడ హిజ్కియా హృదయ స్థితిని ఆలోచించినట్లయితే, ఇక కొద్ది దినాల్లో నేను చనిపోతాను, నేను ఇక బ్రతకను అనేటువంటి పరిస్థితిలో ఉన్నాడు. అంటే తన జీవితంలో ఇక డెడ్ ఎండ్ సిచ్యుయేషన్కి వచ్చేసాడు. ఆ సందర్భంలో దేవుని వైపు మాత్రమే చూస్తూ ప్రార్థిస్తూ ఉన్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నాడు. కన్నీరు విడిచి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ కన్నీటిని చూచాడు. దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. అంగీకరించి సుదీర్ఘమైన కాలం 15 సంవత్సరాల ఆయుష్కాలాన్ని హిజ్కియాకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకవేళ దేవుని సన్నిధిలో మొర్రపెట్టి ప్రార్థించి ఏ వేదన నువ్వు కలిగి ఉన్నావో, కన్నీటిని కారుస్తూ దేవుని సన్నిధిలో ఉన్నావో, ఆ కన్నీటిని లక్ష్య పెట్టే దేవుడు నీ దేవుడు. ఇదిగో హిజ్కియా కన్నీటిని లక్ష్య పెట్టాడు. కన్నీటిని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. ఇదిగో హిజ్కియా కన్నీటిని లక్ష్య పెట్టి హిజ్కియా కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అనే ప్రార్థనను అంగీకరించి 15 సంవత్సరాలు ఆయుష్కాలాన్ని పొడిగించినట్లుగా మనం చూస్తున్నాం. మన జీవితాల్లో కూడా ఒకవేళ ఏదైనా భయంకరమైనటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు, ఇక నా జీవితం ఇంతటితో పరిసమాప్తి, ఇక అయిపోతుంది, ఇక నాకు ఇక జీవితం లేదు అనుకున్నటువంటి పరిస్థితుల్లో చిక్కుకొని పోయి నో హోప్ అనుకున్నట్లుగా నీవు ఉన్నట్లయితే, ఇదిగో ఇక్కడ ఈ వాక్యాన్ని బట్టి మనం ఒక నిరీక్షణ పొందుకుందాం. కన్నీటిని విడిచి ప్రార్థన చేసినటువంటి హిజ్కియాకు దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలాన్ని బట్టి మనం పురికొల్పును పొందుకుందాం. ఒకవేళ ఏ అప్పుల ఊబిలో కావచ్చు, ఒకవేళ అనారోగ్య స్థితి కావచ్చు, ఒకవేళ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఎలాంటి ఇబ్బందుల కొలిమిలో నువ్వు ఉన్నప్పటికీ ప్రార్థన చేయాలి అనేటువంటి ఆలోచన కూడా లేకుండా, అంటే ప్రార్థన చేయడానికి కూడా మనస్కరించకుండా ఉన్నట్లయితే, ప్రార్థన చేయాలి అనేటువంటి అవగాహన కూడా లేకుండా ఉంటున్నట్లయితే, ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి హిజ్కియా ప్రార్థనను దేవుడు అంగీకరించే స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ, నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నీటిని లక్ష్య పెట్టే దేవుడు మన దేవుడు. కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు కన్నీటిని లక్ష్య పెట్టి ఆశీర్వాదకరమైన అనుభవాల్లోనికి నడిపించే దేవుడు మన దేవుడు. ఇదిగో హిజ్కియాకు ఆయుష్కాలాన్ని పెంచిన దేవుడు, హిజ్కియా జీవితంలో ఆయుష్కాలాన్ని పెంచినటువంటి దేవుడు, ఎలాంటి అననుకూల పరిస్థితులు గుండా నీవు వెళ్తున్నప్పటికీ ఆ పరిస్థితులను ఆశీర్వాదంగా మలిచే దేవుడు మన దేవుడు. కనుక దేవుని పాదాల చెంత చేరి, దేవా నన్ను జ్ఞాపకం చేసుకో. నీ పరిస్థితి ఏదైనా నీ ప్రతి పరిస్థితిని దేవుని సన్నిధిలో తెలియచేస్తూ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకునే దేవుడు, ఆయన ఆశీర్వదించే దేవుడు,
ఆయన ఆశీర్వదించే దేవుడు. చిన్న ప్రార్థన చేస్తాను, నాతో కలిసి మీరు ఏకీభవించాలని మనం చేస్తాం. మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. చిన్న ప్రార్థన. కృప కలిగిన దేవా, దయగలిగిన మా తండ్రి, హిజ్కియా జీవితంలో మీరు జరిగించిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. కృపతో జ్ఞాపకం చేసుకో ప్రభు అని కన్నీరు విడిచినప్పుడు తన జీవితంలో మీరు జరిగించిన గొప్ప కార్యాన్ని బట్టి స్తుతిస్తూ ఉన్నాం ప్రభువా. నా దేవా, ఆయుష్కాలాన్ని పొడిగించిన దేవుడవు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడవు, హిజ్కియా జీవితంలో కార్యము చేసిన దేవుడవు, మా జీవితాలలో కూడా కార్యం జరిగించే దేవుడవు ప్రభువా. ఎలాంటి అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నిటినీ ప్రభువా తారుమారు చేసి ఆశీర్వాదకరమైన అనుభవాలుగా మార్చే దేవుడో ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మా జీవితాలను మీ కృపాసనం యొద్దకు సమర్పిస్తూ ఉండగా మీరే మా జీవితాలలో కార్యాలను నెరవేర్చమని మీ కృపా హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు కృప నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.